అని చెప్పారు. గురువారం టాలీ ప్రైమ్ 4.0 సాఫ్ట్వేర్ను విశాఖలో ఆవిష్కరించారన్నటువంటి వార్తని టాలీకి సంబంధించినటువంటి ఇష్యూని హైలైట్ చేశారు. అయితే అవ్వాతాతల పింఛన్ 3,000కు పెంపు తుది ఆమోదం కోసం నేటి కేబినెట్ సమావేశం ముందుకు పెరిగిన పింఛన్ జనవరి నుంచి ఇస్తామని గతంలోని సీఎం జగన్ ప్రకటన. ఇప్పుడు ప్రతి నెల 65.33 లక్షల మందికి 1,800 కోట్ల పంపిణీ. పెంపు తర్వాత పింఛన్ల వ్యయం 2,000 కోట్లకు పెరుగుదల. చంద్రబాబు హయాంలో నెల నెల పెట్టిన ఖర్చు 400 కోట్లే. గ్రామాల్లో ఇంటింటికి మంచినీటి కుళాయిల ఏర్పాటు, పనులు పొదుపు మహిళలకి మంత్రివర్గ భేటీలో చర్చ జరిగే అవకాశం అంటూ పింఛన్ 3,000 రూపాయలకి పెంచబోతున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రేపు వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఇచ్చేటువంటి పింఛన్ 3,000 రూపాయలు అందరికీ చేరబోతుంది అన్నటువంటి అంశాన్ని. ఇకపోతే పేదల చదువుపై పెద్దల పిచ్చి ప్రేలాపనలు అంటూ రామోజీరావు నడిపిస్తున్న రమాదేవి స్కూల్లో ట్యాబులు లేకుండా విద్యాబోధన జరుగుతుందా? అక్కడ విద్యార్థులు వాడుతున్నప్పుడు పేదింటి పిల్లలు వాడితే తప్పేలా అవుతుంది. పేద పిల్లలు విద్యలో ఉన్నతంగా రాణించాలని, అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలని సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ట్యాబులపైన ఈనాడు విషయం చిమ్మింది. ఈ ట్యాబులు చాలా సురక్షితమైనవని, విద్యార్థుల మెదలకు పదును పెట్టేలా పాఠ్యాంశాలు విద్యాపరమైన కంటెంట్ మాత్రం ఉంటుంది. దీనికి లాకింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది, నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇతరత్ర విధానాలు తప్పుగా వినియోగించిన లాక్ అయిపోతుంది. ఇంత సురక్షితమైన పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉన్న ట్యాబులపై ఈనాడు పత్రికలో తప్పుడు ఆరోపణలతో పసి మనసులు కలుషితం చేసేలా దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం రామోజీరావుకు మాత్రమే చెల్లింది. జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి అంటూ పేద పిల్లలకు ఏవేవో ఆపాదిస్తూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. మనసున్న ఏ మనిషి ఇలా పసి మనసులపై విషం చిమ్మే ప్రయత్నం చేయరు. ఈ ఆధునిక యుగంలో అసలు ఏ సంస్థ అయినా వ్యక్తులైన విద్యార్థులకు అత్యాధునిక విద్యా పరికరాలు అందించవద్దని చెప్తారా? రామోజీరావు నడిపిస్తున్న రమాదేవి స్కూల్లో ట్యాబులు, అత్యాధునిక పరికరాలు లేకుండా విద్యాబోధన జరుగుతుందా? అక్కడ విద్యార్థులు వాడుతున్నప్పుడు పేదింటి పిల్లలు వాడితే తప్పేలా అవుతుంది. సమాజంలో పిల్లలందరూ ఉన్నత స్థితికి చేరాలని ఎవరైనా కోరుకుంటారు, ఒక రామోజీ తప్ప అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విద్యార్థులకు